ఇప్పుడు నిరుపేద అంగవైకల్యం కలిగిన యువతికి కరీంనగర్కు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు అండగా నిలిచారు. కరీంనగర్లోని శాస్త్రి రోడ్లో నివసించే వధువు కళ్యాణి అంగవైకల్యంతో బాధపడుతోంది. మరో వికలాంగుడైన యువకుడు వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చాడు. వివాహ ఖర్చుల నిమిత్తం వధువు కళ్యాణి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందజేశారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పాములపర్తి వేణుగోపాలాచారి సమక్షంలో 25,000 రూపాయలను అందించారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడం సంతోషంగా ఉందని వేణుగోపాలాచారి అన్నారు. అంగవైకల్యంతో ఉన్న ఇరువురి వివాహానికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కాయతోజు పవన్ కుమార్, రవీంద్రాచారి, ఉదారం శ్రీనివాస్, కలికోట మోహన్, ఉదారం కనకాచారి, సంతోష్, సురేష్, సదాశ్రీ పాల్గొన్నారు. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తుంటాను. మరియు ఈరోజు మన విశ్వబ్రహ్మణ ముద్దుబిడ్డ ఆమె పెళ్లి సెటిల్ అయింది కాబట్టి ఆమె అంగవైకల్యాలు తెలిసినది నాకు మా వేణుగోపాల్ గారు చెప్పడం వల్ల ముందుగా స్పందించి తనకు నా వంతుగా ఆర్థిక సహాయం మా బావగారికి అందించడం జరిగినది. మరియు ఈ సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కూడా త్వరలోనే బ్రహ్మంగారి గుడికి సేవ చేయడానికి రెడీ అయినాను. ఇట్లాంటి కార్యక్రమాలలో ముందుండి కార్యక్రమాలలో సేవ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఇమ్మడోజు తారా స్వరూప గారుల ప్రథమ పుత్రిక సౌభాగ్యవతి కళ్యాణి గారికి వివాహోత్సవ కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు, పెద్దలు అందరం ఇచ్చేసి వారికి చేదోడు వాదోడుగా మేమందరము కలిసికట్టుగా ఉండి మేము ఒక 25,000 రూపాయలను వారి కుటుంబానికి, వారి పెళ్లికి ఆర్థిక సాయం చేయడం జరిగినది. వారు ఈ కళ్యాణి అనే అమ్మాయి అంగవైకల్యం ఉన్నందువలన కాబోయే వరుడు కూడా అంగవైకల్యమే. వారికి మేమందరము తోడుగా ఉండి సహాయ సహకారాలతో ఒక 25,000 రూపాయలు అందరి సమక్షంలో అందివ్వడం జరిగినది.